ఊళ్లకు వెళ్లే వాహనాలకు టోల్ రద్దు చేసే ఆలోచనలో ఉంది ఇటు తెలంగాణ ప్రభుత్వం. కేంద్ర మంత్రి గడ్కరీకి ఈ విషయమై లేఖ రాశామంటున్నారు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. అపాయింట్మెంట్ లభిస్తే రేపే గడ్కరీని కూడా కలుస్తామంటున్నారు మంత్రి కోమటిరెడ్డి. సంక్రాంతి సమయంలో టోల్ గేట్ల దగ్గర విపరీతమైన రద్దీ ఉంటుందని, దాదాపు 20 కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ అవుతుంది అని చెప్తున్నారు మంత్రి కోమటిరెడ్డి. అందుకే టోల్ ఫీజులను మినహాయించాలని ఇవ్వాలంటూ కేంద్రాన్ని కూడా కోరబోయే అవకాశం కనిపిస్తోంది. ఈ విషయమై గడ్కరీతో మాట్లాడి నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. వెహికల్ ఆగకుండా అన్ని చర్యలు తీసుకోవడానికి ఈ రోజు 11 మంది ప్రణాళికతో ముందుకు పోతున్నాం. టోల్ ఫీజు సంబంధించి ఇప్పుడే లేఖ కూడా రాస్తుంది. గడ్కరీ గారికి ఫస్ట్ మెయిల్ చేసి అవసరం ఉంటే పర్సనల్ గా వెళ్లి రేపు గడ్కరీ గారు టైం ఇస్తే రేపైనా 31st అయినా ఫస్ట్ అయినా గడ్కరీ గారిని కలిసడం జరుగుతుంది. ఇంకా మన సెకండ్ కి అసెంబ్లీ కాబట్టి రేపు సమయం ఇస్తే రేపే పోతాను. ఎల్లుండి సమయం ఇచ్చిన ఎల్లుండి గడ్కరీ గారిని కలిసి ఎగ్జామ్షన్ ఇవ్వాలని. ఎందుకంటే ప్రతి టోల్ దగ్గర అందరికి ఈ ఫ్లాష్ ట్యాగ్ లేక టోల్ దగ్గరనే 20 కిలోమీటర్ లైన్ ఆగుతుంది. 3 టోల్ గేట్స్ ఉన్నాయి. దానికోసం కూడా నాకు పూర్తి నమ్మకం ఉంది. గడ్కరీ గారు నా లేఖతో స్పందించి ఆ టోల్ కూడా దాన్ని ఎగ్జామ్షన్ చేస్తారని, అవసరమైతే మేము నామినల్ గా మా R&B డిపార్ట్మెంట్ ద్వారా నామినల్ గా పే చేసాం. రెగ్యులర్ గా వాళ్ళకు పోయినసారి ఎంత ఆదాయం వచ్చి అంత ఇయ్యలేము, నామినల్ గా పే చేసామని చెప్పి కూడా క్లాస్ పెడతాం. తప్పకుండా ఈసారి ఒకటే మా ప్లాన్ ఏంటంటే లాస్ట్ టైం రిపీట్ కాకుండా నేను ముఖ్యమంత్రి గారు ఆలోచించుకొని నిన్న డీజీపీ గారితో మాట్లాడి ఇవాళ 5 గంటలు రివ్యూ పెట్టుకుని వనస్థలపురం, ఆయత్నగర్ గాని ఇక్కడ ఎల్బీ నగర్ లో గాని ఎవరు కూడా నేషనల్ హైవే ప్లేస్ లా మీరు వెహికల్స్ ఆపిన, పార్కింగ్ లేని దగ్గర పార్కింగ్ పెట్టినా దాని మీద ఛాలెంజ్ చేయడం, బండి సీజ్ చేయడం జరుగుతుంది. ఎవరు కూడా రోడ్ల మీద వెహికల్స్ ఆపొద్దని. రైట్, మా ప్రతినిధి వాసు దీనికి సంబంధించిన అప్డేట్స్ అందిస్తారు. వాసు, ఇప్పటికే క్లారిటీ ఇస్తూ ఉన్నారు. సంక్రాంతికి ఊళ్ళకు వెళ్లే వాళ్ళందరికీ కూడా టోల్ ఫీజెస్ ని మాఫీ చేయాల్సిందిగా కోరతామని చెప్పి మంత్రి కోమటిరెడ్డి విజ్ఞప్తి చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇంకా ఎటువంటి చర్యలు తీసుకునే అవకాశం ఉంది? మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఈ రోజు ఉదయం నుంచి కూడా సెక్రటరియట్ లో వివిధ శాఖల అధికారులతో కూడా ఆయన సంక్రాంతి పండుగ ట్రాఫిక్ పైన రివ్యూ నిర్వహించారు. ఈ నిలువుకు సంబంధించి రాష్ట్ర రోడ్డు సంబంధించినటువంటి ఎక్కడెక్కడ పనులు సాగుతా ఉన్నాయి, ఎక్కడ ఇబ్బందులు ఎదురవుతా ఉన్నాయి, సంక్రాంతికి ఊళ్ళకి వెళ్లేటువంటి వాహనదారులకు వచ్చేటువంటి ఇబ్బందులు ఏంటి అన్న అంశంపైన కూడా ఈరోజు సిఎస్ వికాసరాజుతో పాటు స్పెషల్ సిఎస్ వికాసరాజుతో పాటు యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్లతో పాటు పలువురు అధికారులతో కూడా ఆయన మాట్లాడడం జరిగింది. రీజనల్ అధికారి శివశంకర్ తో పాటు రీజనల్ అధికారి కృష్ణప్రసాద్ పూర్తిగా అధికారులందరూ కూడా పాల్గొన్నారు. వీళ్ళందరూ కూడా కీలక ఆదేశాలు జారీ చేయడం జరిగింది. రానున్న 13, 14, 15 మళ్ళీ తిరిగి రిటర్న్ అయ్యేటువంటి వరకు 18 వరకు కూడా వాహనాల రాకపోకలకు ఎలాంటి ఇబ్బంది కలగొద్దంటూ కూడా ఆయన కీలకంగా ఆదేశాలు చేశారు. మరోపక్క ఈ యొక్క ఎవరైతే కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీకి కూడా లేఖ రాశారో ఆ లేఖలో కూడా చాలా స్పష్టంగా సంక్రాంతికి వెళ్లి వచ్చే వాహనాలకు టోల్ మినహాయింపులు ఇవ్వాలని కూడా ఆయన కోరడం జరిగింది. జాతీయ రహదారి విజయవాడ హైవేకు సంబంధించినటువంటి పంతంగి టోల్ తో పాటు మరో 2 టోల్ ప్లాజాలకు సంబంధించినటువంటి విషయంలో కూడా ఏదైతే వాళ్ళకు ఒక మినహాయింపు ఇవ్వాలని కూడా ఆయన లేఖలో పేర్కొనడం జరిగింది. తెలంగాణ రాష్ట్ర రోడ్డు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఇప్పటికే వివిధ శాఖల అధికారులకు కూడా స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. తెలుగు రాష్ట్రాలైన తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ లో సంక్రాంతి అతిపెద్ద పండుగ. ఈ పండుగకు సందర్భించి దాదాపు లక్షలాది వాహనాలు జనవరి 13 వరకు ఈ వాహనాలు రాకపోకలు విపరీతంగా ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి దీనికి సంబంధించి అంటే రెగ్యులర్ గా కాకుండా 200% పదనంగా ట్రాఫిక్ వెహికల్స్ దాదాపు 10 లక్షల వెహికల్స్ ప్రయాణిస్తాయి. కాబట్టి ఆ టోల్ ప్లాజాల దగ్గర కూడా ఫాస్ట్ ట్యాగ్ లేని వాహనాలు కావచ్చు, మరోపక్క చాలా తీవ్రమైనటువంటి ఇబ్బందులు ఎదురై కూడా కిలోమీటర్ల కొద్దీ అనేక మంది వాహనదారులు ఇబ్బంది పడే అవకాశం ఉంది. కాబట్టి పంతంగి, కొర్లపాహడు మరియు చిల్లకల్లు టోల్ గేట్ల వద్ద ఉన్నటువంటి డాటా ప్రకారం సాధారణ రోజుల కంటే అధికంగా వాహనాలు వెళ్లే అవకాశం ఉంది. కేంద్ర ప్రభుత్వం స్పందించి ఖచ్చితంగా మా యొక్క వినతిని అంగీకరిస్తుంది. లేదంటే ఈ రోజు లేదా రేపు అంటే 2వ తారీఖు అసెంబ్లీ కొనసాగుతున్న నేపథ్యంలో ఈ రోజు లేదా రేపు నితిన్ గడ్కరీ నుంచి ఏమైనా అపాయింట్మెంట్ దొరికితే ఖచ్చితంగా తను స్వయంగా వెళ్లి ఆ టోల్ ప్లాజా చెల్లింపులకు సంబంధించి టోల్ ఫ్రీ కోసం కూడా ఆయన ప్రయత్నాలు సాగిస్తానని కూడా చెప్తా ఉన్నారు. హైదరాబాద్ నుంచి విజయవాడకు జనవరి 9 నుంచి 14 వరకు, విజయవాడ నుంచి హైదరాబాద్ కు జనవరి 16 నుంచి 18 వరకు అంటే వెళ్లేవారు కానీ అటు తిరిగి వచ్చేవారు. తెలంగాణ నలుదిక్కులో ఉన్నటువంటి ఇతర టోల్ ప్లాజాలకు సంబంధించి కూడా ఎక్కడ తెలంగాణ ఇటు ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఇబ్బంది కలగకుండా ఉండే విధంగా తెలంగాణ ప్రభుత్వం ప్రయత్నాలు జరిగింది. సంబంధించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. ఇప్పటికే డీజీపీతో పాటు ఇంటెలిజెన్స్ చీఫ్ తో పాటు ఇతర అధికారులతో కూడా సీఎంతో పాటు కోమటిరెడ్డి వెంకటరెడ్డి నిన్న రివ్యూ చేశారు. ఈ రోజు ప్రధానంగా
కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఈరోజు సచివాలయంలో కూడా కీలక అధికారులతో భేటీ అయ్యారు. ప్రధానంగా కేంద్రం నుంచి వెసులుబాటు లభించినట్లయితే ఖచ్చితంగా సంక్రాంతి పండుగకు ఊళ్ళకి వెళ్లే వాళ్లకు ఖచ్చితంగా కూడా ఒక వెసులుబాటు అయితే లభించబోతోంది. వాహనాలకు ఎలాంటి టోల్ చెల్లించకుండానే వెళ్లే విధంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నాలు సాగిస్తుంది. దానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాశారు. అవసరమైతే స్వయంగా వెళ్లి కలుస్తారని కోమటిరెడ్డి వెంకటరెడ్డి అయితే ప్రస్తుతం మాట్లాడుతున్నటువంటి తీరు చూస్తున్నాం. చూడాలి కేంద్రం ఎలా స్పందిస్తుంది. రైట్ వాసు.